మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి ఈ విధంగా చదువుతున్నాం. దయచేసి గమనించాలని కోరుతున్నాం. మనము ఒకరిని ఒకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యేను వంటి వారమే ఉండరాదు. వాడు ఎవరటండి? వాడు ఎవడి సంబంధి? దుష్టుడి సంబంధి. వై హీస్ దుష్టుని సంబంధి. వాడు ఎందుకు దుష్టుడి సంబంధి అంటే, వాడి సొంత తమ్ముడైన హేబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఈస్ ఎ మర్డరర్, హంతకుడు. సో ఇక్కడ యోహాను భక్తుడు అక్కడున్న క్రైస్తవ సంఘానికి ఈ మాట రాస్తూ ఏమని చెప్తాడంటే, మీరు మొదటి నుంచి విన్న వర్తమానమే కదా. ఫ్రమ్ ద బిగినింగ్ యు ఆర్ లిసనింగ్, యు నో ఆఫ్ దిస్ థింగ్. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, మీరు విన్నారు. ఏం విన్నారు, ఏం తెలుసు? ఏంటంటే సంగతి అది మీరు విన్న సంగతి ఏంటి? వారికి తెలిసిన సంగతి ఏంటంటే, ఒకరిని ఒకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఒకరిని ద్వేషించుకోవద్దు, ఒకరి మీద ఒక పగ తీర్చుకొనవద్దు, ఒకరి మీద ఒకరికి ద్వేషం పెంచుకోవద్దు. వాటికి బదులుగా మీరేం చేయాలంటే, మనము ఒకరిని ఒకడు ఏమించుకోవాలట? ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు వారు ఆ చివరి దినాలలో ఇంకా ఆయన అప్పగించబడతాడు సిలువకి. ఇంక యేసుప్రభు వారు ఆ శిష్యుల పాదాలు కడిగేసిన తర్వాత, ఇస్కరియోతు యోధ మరి అప్పగించేసిన తర్వాత ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన సిలువ మరణానికి వెళ్ళిపోవడమే. ఆ చివరి మూమెంట్లో ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కమాండ్. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి క్రొత్త ఆజ్ఞ అంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించబద్ధులమై ఉన్నారు. నేను ఎలా నిన్ను ప్రేమించాను, నేను మీకోసం ఎలాంటి కార్యక్రమం అయితే చేశానో మీరు కూడా అలా చెయ్యాలి. అలా చేయటం బట్టే మీరు నా శిష్యులను అందరూ కూడా తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కయ్యేను బట్టి ఏం తెలుసుకుంటారు? ఇప్పుడు కయ్యేను హేబేలుని చంపేశాడు. హేబేలు తన సొంత తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఏం చేశాడు హేబేలు? అన్నీని ఏమైనా తిట్టాడా? అన్నీ ఆస్తి ఏమైనా దొబ్బిసాడా? కయ్యేను గారి ప్రాపర్టీ ఏమైనా తీసేసుకున్నాడా? లేకపోతే ఆయనకి ఏమైనా అన్యాయం చేశాడా? లేకపోతే ఏమైనా కార్యక్రమాలు చేశాడా? చేస్తే చెయ్యి ఉండదు, ఏదో అయ్యి ఉండొచ్చు. చంపేసేంత నేరం ఏం కాదు కదా. ఇప్పుడు కయ్యేను వంటి వారే మీరు ఉండొద్దనంటే దాని అర్థం ఏంటో తెలుసా? కయ్యేను ఎలాంటి వాడంటే తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుడికి అన్యాయం చేసేవాడు, ఒక నిండు ప్రాణాన్ని, ఒక భవిష్యత్తుని పాడు చేసిన వాడు. మన ద్వేషం ఏం చేస్తుందంటే ఒకని భవిష్యత్తుని పాడు చేస్తుంది, ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఒకరి జీవిత వ్యవస్థను పాడు చేస్తుంది. దేవునిలో ఎదుగుతున్నవాడు హేబేలు. అవునా కదా? ఎలా ఎదుగుతున్నాడండి? దేవునిలో ఎదుగుతున్నవాడు హేబేలు. ఆయన ఇచ్చే అర్పణ కానీ, వాడు చేసే సత్క్రియలు కానీ దేవుడు ఎంతగానో లక్ష్య పెడుతున్నాడు. ఇలా దైవ నిర్ణయములో, దైవ చిత్తములో, దైవ సత్క్రియలో ఎంతగానో సాగిపోతున్న ఈ హేబేలు విషయంలో ఆ కయ్యేను ఏం పెంచుకున్నాడు తెలుసా? ద్వేషం పెంచుకున్నాడు. ఏం పెంచుకున్నాడండి? ద్వేషం పెంచుకున్నాడు. అంటే ఒక వ్యక్తి దైవికంగా ఎదుగుతుంటే, ఆధ్యాత్మికంగా బలపడుతుంటే, తన సహోదరుడైన వాడు దేవుని విషయంలో బలపడుతూ ఉంటే, ఈ కయ్యేను లాంటి విశ్వాసులట ఏం చేస్తున్నారండి? ద్వేషం పెంచుకుంటున్నారు. హల్లెలూయా. చదవండి. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధం అండి? దుష్టుని సంబంధి.
దేవుని సంబంధి కాదు, వాక్య సంబంధమైన వాక్యాన్ని ప్రేమించే సంబంధి కాదు, సహవాసానికి సంబంధించిన వాడు కాదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఖచ్చితంగా ఒక దుష్టుని సంబంధి. ఎందుకంటే దైవికంగా ఎదుగుతున్న వాడిని అన్యాయంగా అక్రమంగా చంపేసిన వాడు. బికాస్ ఆఫ్ అతని ద్వేషం వల్ల, పగ వల్ల, దేవుడు అతని యొక్క అర్పణను అంగీకరించలేదని ఉద్దేశంతో అతన్ని చంపేశాడు. మనము కూడా అలాంటి వారంగా ఉండొద్దని యోహాను భక్తుడు మనకి హెచ్చరిస్తున్నాడా. వాడు అతన్ని ఎందుకు చంపేశాడు? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు, వీడే చేసిన పనులేమో చెడ్డగా ఉన్నాయంట, అతడు తమ్ముడు హేబేలు చేసిన పనులేమో ఎలా ఉన్నాయట? నీతి కలిగిన వాడుగా ఉన్నాడు, నీతి క్రియలు చేశాడు. అందుకని ఏం చేశారట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండి ఈ రోజున మనుషులు చంపేయడానికి ఏం రీజన్లు ఏమి అక్కర్లేదండి. మనుషులు ద్వేషానికి కూడా బలమైన కారణాలు ఏమి అక్కర్లేదండి. పగ తీర్చుకోవడానికి, ద్వేషించడానికి బలమైన కారణాలు ఏం అవసరం లేదండి. వీడి క్రియలు చెడ్డగా ఉన్నాయంటే, వాడి క్రియలు మంచిగా ఉన్నాయంటే అందుకని చంపేశాడట. ఎంత అన్యాయం అండి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం, మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం. ఇప్పుడు కయ్యేను వంటి వారివై ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు కయ్యేను స్వభావం ఏంటో తెలుసా? ద్వేషించే స్వభావం, పగ తీర్చుకునే స్వభావం, అన్యాయం చేసే స్వభావం, బాధ పెట్టే స్వభావం, నాశనం చేసే స్వభావం. అలాంటి స్వభావాలుగా ఈ రోజున క్రైస్తవ బిడ్డల యొక్క స్వభావాలు ఉండకూడదు. హల్లెలూయా. దైవ సంబంధమైన స్వభావాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ద్వేషించే స్వభావాలుగా ఉండకూడదు, పగ తీర్చుకునే స్వభావాలుగా ఉండకూడదు, అన్యాయం చేసే స్వభావాలు మనకు ఉండకూడదు. నీతి విషయమును జరిగిస్తున్న వారి విషయంలో, దైవ చిత్తాన్ని జరిగిస్తున్న వారి విషయంలో మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా నిలబడకూడదు. అందుకని మన శుక్రవారం కొన్ని విషయాలు కూడా చెప్పాం. ఏసావు యాకోబు విషయంలో ఏం చేశాడట? పగ పట్టేశాడట. వాడు దేవుని దీవెనలన్నీ వాడు పొందేసుకున్నాడు. అందు నిమిత్తము నేను వాణ్ణి చంపటానికి ఏం చేసడానికి? చంపటానికి. ఎవరిని? తన సొంత తమ్ముడని యాకోబుని చంపటానికి ఏసావు నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడు తెలుసా? ఇప్పుడు మా తండ్రి అని ఇస్సాకు ముసలోడు అయిపోయాడు, ఆడు చచ్చిపోయినప్పుడు వీడు ఖచ్చితంగా వస్తాడు, వచ్చినప్పుడు నేను అన్నీ ఏం చేస్తాను? చంపేస్తాను. దేవుడు యోసేపుకి ఎన్నో దర్శనాలు ఇస్తున్నాడు, ఎన్నో కలలు ఇస్తున్నాడు. యోసేపు పట్ల దేవుడు అధికమైన కృప చూపిస్తున్నాడు. తండ్రి కూడా అమితంగా అతన్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములందరికీ కూడా యోసేపు మీద ఏమొచ్చేసిందట? ద్వేషం వచ్చేసింది. వచ్చేసి వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే దురాలోచన చేస్తున్నారంట. ఏ ఆలోచన చేస్తున్నారు? దురాలోచన. ఏంటి దురాలోచన? రే వీడి కలలు కనేవాడిగా ఉన్నాడురా, వీడికి దర్శనాలు వచ్చేవాడిగా ఉన్నాడురా, వీడు ఏదో దేవుడికి గొప్పవాడిలాగా అయిపోయాడికి పెద్ద డ్రామాలు చేస్తున్నాడురా, వీడిని చంపేస్తే వీడి కలలు ఏమవుతాయిరా అని చెప్పి తన సొంత అన్నదమ్ములే వాడి మీద దురాలోచన చేస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యాలండి ఇవన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏసావు వంటి వారుగా ఉండాలా? యోసేపు సహోదరుల వంటి దురాలోచన కలిగిన వారమై ద్వేషించే వారంగా ఉండాలా? ఈ కయ్యేను వంటి వారంగా మనం ఉండాలా? అలా ఉండాలనే కదా, అలా ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుందా? యేసుప్రభువు అందుకే ప్రాణం పెట్టారా? అందుకనే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ వచనం. ఎందుకనగా మనము కూడా, జాగ్రత్తగా వినండి, ఎందుకనగా మనము కూడా, మనం అంటే మనం కూడా, ఓకే, మనము కూడా మునుపు అంటే ఎప్పుడు? యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు, రక్షణలోనికి రాక మునుపు, ఈ సహవాసంలోనికి, ఈ సత్యములోనికి, యథార్థతలోనికి, ఈ నిత్యత్వంలోనికి రాక మునుపు, ఈ దైవ సంబంధమైన వాతావరణంలోనికి రాక మునుపు
ఈ ఆత్మ సంబంధమైన విషయాలు తెరిగక మునుపు ఎలా ఉన్నామంట మనం? అవివేకులము, అవిధేయుల మాట వినేవారం కాదు, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును ఎలా ఉన్నామంట? దుష్టత్వమునందును అసూయ యందును. ఎక్కడ గడుపుతున్నాడు మన కాలం అంతా? దుష్టత్వంలోనే మనం కాలం గడుపుతున్నాం. ఎక్కడ గడుపుతున్నాం మన కాలం అంతా? అసూయలోనే కాలం గడుపుతున్నాం. ఎక్కడ? అసూయ. ఎప్పుడు? యేసు ప్రభు నమ్ముకోక మునుపు. మరి ఇప్పుడు ఎక్కడ గడుపుతున్నాం మన సమయం? ఇప్పుడు అక్కడే గడుపుతున్నాం. హల్లెలూయా. అంతే కదా. ఒకవేళ మనం కయ్యేను వంటి వారం అయితే, ఒకవేళ మనము ఏసావు వంటి వారం అయితే, ఒకవేళ యేసేపు సహోదరులు వంటి దురాలోచన కలిగిన వారం అయితే, అలాంటి వారం అయితే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. అలాంటి కాలంలోనే నడుస్తున్నాం, అలాంటి కాలంలోనే గడుపుతున్నాం. దేర్ ఈజ్ నో బిగ్ డిఫరెన్స్. పెద్ద మార్పులు ఏమీ లేవు. అసూయ ఎందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరిని మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఒకరినొకరు ద్వేషించుకున్నాం. ఎప్పుడు? మునుపు. 3వ వచనం ముందు ఏం చదివారండి? మునుపు. ఆ మాట అండర్లైన్ చేయండి. మునుపు అంటే ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడు, యేసుప్రభుని అంగీకరించినప్పుడు, సత్యము గురించి తెలియనప్పుడు, రక్షణ గురించి తెలియనప్పుడు, ఆయన ప్రేమ గురించి తెలియనప్పుడు, ఆయన క్షమాపణ గురించి తెలియనప్పుడు, ఆయన కృప గురించి తెలియనప్పుడు, ఆయన గురించి ఏమీ మనకు తెలియదు. మన లోకంలో ఉన్నాం. మనకేమీ దైవ సంబంధమైన విషయాలు ఏమీ తెలియదు. అప్పుడు మనం అవివేకులు, అసహ్యులం, దుష్టత్వంలో కాలం గడుపుతున్న వాళ్ళు, అసూయలో కాలం గడుపుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి ద్వేషించేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత మనలో ఉన్న ద్వేషం అంతా పోవాలండి. ఆమేన్. ద్వేషం అనేది మన జీవితంలో ఉండకూడదండి. పగ అనేది మన జీవితంలో ఉండకూడదండి. దుష్టత్వం అనేది మన జీవితంలో ఉండకూడదండి. మన హృదయం నిండా ప్రేమ సంబంధమైన ఆలోచనలు, దేవుడు, దేవుని వాక్యము, దేవుడు చూపించిన ప్రేమ, ఇవే మన హృదయంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా మళ్ళీ అక్కడ దాకా వచ్చేద్దామా? అన్ని చదివేసాం కదా. జాగ్రత్తగా వినండి. 4వ వచనం జాగ్రత్తగా వినండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. ఆమేన్. ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసు ప్రభు యొక్క ప్రేమ, ఇప్పుడు రెండు ఏమయ్యాయంట? ప్రత్యక్షమయ్యాయి. ప్రత్యక్షం అంటే ఏంటి? కనబడ్డాయి, తెలిసాయి. ఇప్పటి వరకు మనకి మునుపు ఈ తెలియలేదు. ఏంటి? తండ్రి యొక్క దయ తెలీదు, కుమారుడి యొక్క ప్రేమ కూడా తెలీదు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఇప్పుడు ప్రత్యక్షమైనప్పుడు. అంటే ప్రత్యక్షం అవడం అంటే ఏంటి? కనబడదు. ఇప్పుడు మనం ప్రత్యక్షమయ్యాం. ఇప్పుడు నేను వచ్చాను అంటే దాని అర్థం ఏంటి? ప్రత్యక్షమయ్యానంటే కనిపించాను. ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా కనపడలేదు, ఇప్పుడే ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యారండి? ఇప్పుడు దాకా కనపడలేదు అంటారు కదా, అలా అనమాట. ఇప్పటి వరకు మన రక్షకుడైన దేవుని దయ, కుమారుడైన మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ, ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ప్రత్యక్షపరిచాడు. ఆమేన్. మునుపు ఇలా ఉండేవాళ్ళు మీరు. ఆయన దయ అంటే ఏంటో తెలీదు, మానవుడి ఆయన కలిగి ఉన్న ప్రేమ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ప్రత్యక్షమైన తర్వాత, ఆమేన్, ప్రత్యక్షమైనప్పుడు మనము ఎవరండి? మనమంటే ఎవరో
మునుపు ఎలా ఉండేవాళ్ళం? అక్కడ ఉన్నాయని చదివేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ప్రత్యక్షమైంది. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని యొక్క దయ, మానవీయుల అనుకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇవి ప్రత్యక్షం అయిన తర్వాత ఇప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, లేకపోతే మన మంచి కార్యక్రమాల వల్ల కాక, ఆయన ప్రేమ వల్ల, ఆయన దయ వల్ల, ఆమేన్ హల్లెలూయా, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మను నూతన స్వభావం కలిగచేట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. ఆ మాట మీరు అంటలు చేయండి. ఏ స్వభావమో? ఇప్పుడు నూతన స్వభావంలో అసూయ ఉంటుందా? దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రేమ ప్రత్యక్షత ద్వారా, ఆయన కనికరము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని వచ్చేసాయి చూడండి ఇప్పుడు మన జీవితాల్లో. ఇప్పుడు అవేమీ లేవు. పునర్జన్మ సంబంధమైన స్నానం వచ్చేసింది, పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసి మనలో ఉన్నటువంటి అవిధేయతను, అసహనమును, లేకపోతే అన్యాయమును, అసూయను, దుష్టత్వమును ఇవన్నీ కూడా స్నానము చేయించేసి ఇంకా అవన్నీ లేకుండా చేసేసి నూతన స్వభావం ఇచ్చేసింది. హల్లెలూయా. నూతన స్వభావము కలుగు చేయట ద్వారా వీఆర్ సేవ్డ్, మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనకు నూతన స్వభావం ఉందండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ చెప్పబడిన 3వ వచనంలో చెప్పబడిన ఏమీ లేనట్టే. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆయన దయ, ఆయన మానవుల పట్ల ఆయన ప్రేమ నీ జీవితంలో ఇంకా ప్రత్యక్షం అవ్వలేదంటే నువ్వు చూడలేదు. దేవుని ప్రేమను నువ్వు చూడలేదు. అందుకని ఆ ప్రేమను ఎవరికి చూపించలేకపోతున్నావు. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. ఒకవేళ ఆ ప్రేమ నీకు కనబడితే, అబ్బా దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని చెప్పి మనం కూడా అనేకులు మనం ప్రేమించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఏంటో నీకు తెలియదు. అలాగా ఆ ప్రత్యక్షత నువ్వు ఇంకా కనుగొనలేదు. అందుకని ఈ రోజున మన అందరం కూడా కయ్యేను వంటి వారంగా, యాసావు వంటి వారంగా, యోసేపు యొక్క సహోదరుల వల్లే దురాలోచన కలిగిన వారమే, హత్యలు చేయాలని అసూయ చేత, ద్వేషము చేత నిండిపోయిన వారమై అలా మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. సరండి, మొదటి యోహాను రాసిన పత్రిక మరొకసారి ఎదుర్కొన్న మూలవాక్యం. సహోదరులారా, జాగ్రత్తగా వినండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. ఆమేన్ హల్లెలూయా. లోకం ద్వేషిస్తుంది, ఆశ్చర్యపడకండి. కానీ సహోదరుడు మాత్రం ఏం చేయడు? ద్వేషించడు. హల్లెలూయా. అంటే లోకం ద్వేషిస్తుందంటే, సహోదరుడు కూడా ద్వేషిస్తున్నాడంటే వాడు ఎక్కడున్నట్టు? లోకంలోనే ఉన్నట్టు. ఆమేన్ హల్లెలూయా. 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాట. 14వ వచనం. మనము మన సహోదరుల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మరణములో నుండి జీవములోనికి, మరణములోంచి జీవంలోకి దాటేసామని మనకు తెలుసు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకున్నాం కదండి. యేసు ప్రభుని నమ్ముకోవటం ద్వారా మరణములో నుండి జీవంలోకి దాటి వెళ్ళలేదా? యేసు ప్రభుని నమ్ముకున్నాం. నన్ను మరణం నుంచి తప్పించాడండి.
తప్పించాడులే, అది గొప్ప విషయమే, నేను కాదంటలేదు. నువ్వు సహోదరుని ప్రేమించకపోతే ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నట్టే లెక్క. ఆమేన్. దేవుని రక్షణ ఉంది అని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావంటే నీ సహోదరుని ప్రేమించడం ద్వారానే. ఎస్, నేను రక్షించబడ్డాను, యేసు ప్రభు రక్షణ పొందుకున్నాను. ఎస్, దెన్ వాట్ ఈస్ ద ప్రూఫ్? వాట్ ఈస్ ద ప్రూఫ్? నీ ప్రూఫ్ ఏంటో తెలుసా? నీ సహోదరుని ప్రేమించటమే. ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమించలేదు, నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నీకు రక్షణ లేదు. ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, లేకపోతే నేను బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నేను రక్షించబడినట్టు కాదు. చాలామంది బైబిల్ పట్టుకుంటారే, చాలామంది బైబిల్ చదువుతారే. ఏదో నేను తెల్లటి వస్త్రాలు ధరించుకోవటం ద్వారా మేము క్రైస్తవులు, మేము దేవుని రక్షించబడ్డాం అనడానికి అదేం రుజువేం కాదే. మెడలో సిలువేసుకోవడం ద్వారా అది నువ్వు రక్షించబడ్డానికి రుజువేం కాదే. అది నీ రక్షణకి సింబాలిక్ మీనింగ్ ఏం కాదే. మనం నిజంగా రక్షించబడ్డామో, మేము దేవుని రక్షణ పొందుకున్నామో, నిజంగా యేసయ్యని మమ్మల్ని ఆ రక్షణలో, ఆ సాల్వేషన్లో మేము ఉండాము అనడానికి రుజువేంటంటే నీ సహోదరుని ప్రేమించటమే. ఆమేన్. యు లవ్ యువర్ బ్రదర్. ఇప్పుడు నిజంగా వాడు దేవుని సంబంధం అయితే వాళ్ళ అన్నయ్యని ఎందుకు చంపేస్తాడు? వాళ్ళ తమ్ముడిని ఎందుకు చంపేస్తాడు? నిజంగా ఏసావు దేవుని సంబంధం అయితే తన తమ్ముడని యాకోబుని ఎందుకు చంపేస్తానంటాడు? వాళ్ళ అన్నయ్యలు నిజంగా దేవుని సంబంధులు అయితే వై దే వాంట్ టు కిల్ దేర్ బ్రదర్ వితౌట్ ఎనీ అదర్ రీజన్? ఈరోజు మన రక్షణ, మన ప్రేమను, దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచాలి. ఆమేన్. దేవుని ప్రేమను ప్రత్యక్షపరచని రక్షణ అసలు రక్షణే కాదు. ఆమేన్. మేము రక్షించబడ్డాం, ఆ రక్షణలో మేము ఉన్నాం అనటానికి రుజువేంటో తెలుసా? మన సహోదరుని ప్రేమించటమే. ఆమేన్. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను, ఇంతకు మించి నేనేం చెప్పడానికి లేదు. మేము రక్షించబడ్డామండి, దేవుడిని నమ్ముకున్నాం, ఆ యేసయ్య మా సొంత రక్షకుడు, ఆయన ఆశీర్వాదాలు మాకున్నాయి, ఆయన మేము నిత్యజీవం. ఇక్కడ ఏమంటాడు చాలా స్పష్టంగా 14వ వచనంలో, మన సహోదరుని ప్రేమించుచున్నాము గనుక ప్రేమించుచున్నాం కాబట్టి, ప్రేమించకపోతే ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని మీకు తెలుసు. ఇంకా నువ్వు మరణంలోంచి జీవంలోకి దాటి వెళ్ళిపోయానండి, యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను మరణంలోంచి జీవంలోకి దాటి వెళ్ళిపోతున్నానని అనుకోకు. ప్రభా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి చేరడు. నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామాన్ని మేము అది చేయలేదా? నీ నామాన్ని ఇది చేయలేదా? నీ నామం పేరిట అది చేసాం కదా ప్రభా, ఇది చేసాం కదా ప్రభా, అలా వెళ్ళాం కదా ప్రభా, నడిచాను కదా ప్రభా, నువ్వు ఎవడో నాకు తెలియదు అవతల పోయా అని అంటాడు యేసుప్రభు. నేను కాదు, నేనైతే జాలిగలో నేను అంటాను, రండి బాబు పోలేండి అంటాను. ఆయన అండ ఇంకా ఎందుకంటే నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు. నీ హృదయంలో, నీ తలంపుల మధ్యలో యేసుప్రభు నమ్మి ఉన్నానని చెప్పుకుంటూ నీ సహోదరుని, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని, బంధువులు ఎవరినైనా సరే యేసుప్రభు ఒక్కరిని కూడా ద్వేషించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని అమ్మేయడానికి వచ్చిన వాడి పాదాలు కూడా కడుగుతున్నాడు, ఆయన సిలువేసిన వాళ్ళు కూడా క్షమించమని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? నన్ను సిలువేసిన వాళ్ళందరినీ తర్వాత నువ్వు చంపే ప్రభా అని ఏం ప్రార్థన చేయలేదు. అవునా కదా? ఇఫ్ యు గో విత్ ద రూల్, నో నీడ్ ఎ రికమెండేషన్. నీ సహోదరుని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వేం చేయక్కర్లేదు, అదే నీ రక్షణకు రుజువు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసుప్రభుని ఇందు నిమిత్తము మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. ఎందు నిమిత్తం మీరేం చదివారు? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏం చదివారు? యోహాను సువార్త 13వ అధ్యాయం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకళ్ళు ప్రేమించండి. మీరు ఒకరిని ఎడల ఒక ప్రేమ కలిగిన వారైన ఎడల దేన్ని బట్టి చెప్పండి?
ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన విధానాన్ని బట్టి, దాన్ని బట్టి మీరు నా శిష్యులని. దేన్ని బట్టి? నాకులాగా తెల్లంగి వేసుకుంటే నా శిష్యులని, నాకులా గడ్డం పెంచుకుంటే నా శిష్యులని. ఏమండి, అలాగా మన శిష్యులు. నాకులాగా మీరు అందరూ కూడా బైబిల్ పట్టుకుని తిరిగితే నా శిష్యులని, నాకులాగా బంగారం సిలువతో ఉన్న సిలువ వేసుకుంటే నా శిష్యులని. అదా మన ఐడెంటిటీ. వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ? మనము ఆయన శిష్యులమని, మనము ఆయన బిడ్డలమని. వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ? ఐడెంటిటీ ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా నీ సహోదరుని ఒకరిని ప్రేమించండి. దట్ ఈస్ ద ఐడెంటిటీ. దట్ ఈస్ ద ఐడెంటిటీ. అంతకు మించిన ఐడెంటిటీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు రక్షించబడ్డారు అనడానికి రుజువు ఏంటో తెలుసా? ప్రేమను కలిగి ఉండటమే. ద్వేషం కానీ, పగ కానీ, కోపం కానీ, క్రోధం కానీ ఇవేమీ ఉండకూడదు. ఒకరిని మీరు ప్రేమిస్తున్నారంటే ఇంక వాళ్ళ మీద ద్వేషం అనేది ఉండకూడదు. ఇవేమీ ఉండకూడదు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మన సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మన సహోదరుని ప్రేమించలేదు అనుకోండి. ఇప్పుడు ప్రేమించుచున్నాము గనుక మరణంలోంచి జీవంలోకి దాటి వెళ్ళిపోతున్నాం. ఒక ప్రేమించలేదు గనుక ఎక్కడుంటావు? మీరు పరలోకం వెళ్తారో మరి మరణంలో నిలిచిపోతారో మరి నాకు తెలియదు. మరి మీరు డిసైడ్ అయిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి నేనేం చేయను? అక్కడ అంత స్పష్టంగా ఉంటే ఇంకేది డిసైడ్మెంట్ మనం డిసైడ్ అయిపోవడమే కదా. లేదు, నా సహోదరుని ద్వేషిస్తాను, నా సహోదరుని ద్వేషిస్తాను, వాళ్ళ మీద నా జీవితాంతం పగబట్టే ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు జీవంలోకి ఎక్కడ వెళ్తావు? ఇంక నువ్వు మరణంలోనే ఉంటావు. ప్రేమిస్తేనే మరణంలోంచి జీవంలోకి వెళ్తావు, మరణాన్ని దాటి జీవంలోకి వెళ్తావు. ఇప్పుడు ప్రేమించకపోతే, ప్రేమించడం అంటే లోక సంబంధమైన ప్రేమ అనుకున్నారు కనుక యేసయ్య ప్రేమ. ఆమేన్. ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించాడు, ఆ ప్రేమ మనం కలిగి ఉంటే ఈ అన్ని ప్రేమలు మనకు చాలా ఈజీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక్కరి మీద కూడా మనకు కోపం ఉండకూడదు, ఒక్కరి మీద కూడా మనకు ద్వేషం ఉండకూడదు. నాకు ఆవిడంటే ఇష్టం లేదండి, ఆడంటే నాకు ఇష్టం లేదండి అన్నవాళ్ళు ఒక్కరు ఉండకూడదు నీ జీవితంలో. ఐ లవ్ ఎవ్రీబడి, ఐ టాక్ టు ఎవ్రీబడి. నేను అందరితోని మాట్లాడతాను, అందరినీ ప్రేమిస్తాను, ఎక్కడికైనా వెళ్తే పలకరిస్తాను, పిలిస్తే వెళ్తాను. సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అమ్మ మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నానండి, ఏసీ వేసుకుని పక్కన ఉన్నానండి. లేదు, మరణంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేర్ యు ఆర్ నౌ టుడే? యు ఆర్ ఇన్ అ డెత్. నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు? నా సొంత మాట ఏం కాదు, నా సొంత డైలాగులు ఏం కాదు, ఇవన్నీ అక్కడ ఉన్న డైలాగులు చదివేస్తున్నాను అంతే. ప్రేమ లేనివాడు 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు, అయ్యో చాలా పెద్ద మాట ఇది, నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరో? మంచోడండి, చాలా మంచోడు కదండి. ఇప్పుడు మీరు ఎవరో చెప్పండి, ఎవరో? నరహత్య చేయడానికి ఎవరిని చంపక్కర్లేదు, ప్రేమించకుండా ఉంటే చాలు, నువ్వు నరహంతకుడివే. ఇంకదే కదా దాని అర్థం. ఎవరు పొడిచెత్తానో నరికెత్తాను కత్తి కొట్టారు ఆడి కాదు హంతకుడు. నువ్వు దేవుని బిడ్డల్ని, సహోదరుల్ని ప్రేమించకపోతే యువర్ మర్డరర్. ఇప్పుడు హత్య చేసిన ఎక్కడ పెడతారు? అంటే బైబిల్ ప్రకారం నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నేను చెరసల్లో పెడతారు, జైల్లో పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు కూడా ఏ నరహంతకుని యందునో నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. మీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు. యు నో ఫర్ ష్యూర్. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నాకు తెలిసి ఈ లోకంలో నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసావు, ఏం చేసావు అని ప్రభు అడగడండి. నీ సహోదరుని నువ్వు ప్రేమించావని అడుగుతాడండి. డూ యు లవ్ యువర్ బ్రదర్ అని అడుగుతాడండి. అవన్నీ అడగడండి. ప్రభా నేను అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా, నేను అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా, అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డాను ప్రభా, ఎంత ప్రయాసపడ్డాను ప్రభా, ఇంత సువార్త చేశాను ప్రభా, అది చేశాను ప్రభా. ఇవన్నీ దేవుడు అడగడటండి. యూ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ అడగడట దేవుడు. ఒకటే అడుగుతాడండి. ఏంటి? డూ యు లవ్ యువర్ బ్రదర్? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ సహోదరుని కానీ ద్వేషించి వాళ్ళ మీద పగపట్టిన ఎడల మనం ఇంకా మరణంలోనే ఉన్నట్టు లెక్క. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిత్య జీవాన్ని పొందుకోమని మీకు తెలుసు. నిత్య జీవం అంటే యేసుప్రభుని అంగీకరించడం కాదు. యేసుప్రభుని అంగీకరించడమే నేను కాదనన్నా. యేసుప్రభుని అంగీకరించిన వారందరూ కూడా వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారని ఏ విధంగా ప్రత్యక్షపరుస్తారు, రుజువుపరుస్తారంటే తన సహోదరుని ప్రేమించటం ద్వారానే. ఒకవేళ తన సహోదరుని ప్రేమించలేనట్లయితే, ద్వేషించేవాడుగా ఉన్నట్లయితే వారు ఇంకా సంపూర్ణ రక్షణలో లేనట్టే. ఇంకా మునుపు అసూయలో కాలంలో ఉన్నట్టుగానే మునుపు ఉన్నట్టే. ఇంకా దేవుని ప్రేమ ప్రత్యక్షం అవ్వలేదు వాడి జీవితంలో. పునర్జన్మ సంబంధమైన స్నానము లేదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన నూతన స్వభావం లేదు. ఇవన్నీ లేక ఇంకా ద్వేషించేవాడిగా ఉన్నాడు, పగ తీర్చుకునేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఈ మాటలు నీకు కఠినంగా అనిపించవచ్చు, నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. అందుకనే ఒక ప్రవక్త విషయంలో అంటాడు, ఈ దేశంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం ఇక్కడ చదవద్దు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. వాళ్ళు ఒక సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటే అక్కడ యెహోషాపాతు అడుగుతాడు, అక్కడ ఆల్రెడీ 400 మంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళండి, ఏం కాదు, దేవుడు జయమిచ్చేస్తారని చెప్తాడు. అయినా సరే సాటిస్ఫై అవ్వడు యెహోషాపాతు అంటాడు, ఇంకా నిజమైన ప్రవక్త ఎవడైనా ఉన్నాడండి ఒకడు. వాడంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఆడంటే నాకు ద్వేషం అండి. ఆడెప్పుడు నాకు అనుకూలంగా మాట్లాడండి, నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడండి. అందుకనే నాకు ఇష్టం ఉండదండి. అంటే మనకు అనుకూలంగా మాట్లాడితే మనకి ఇష్టం, మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం లేదు. అదేనండి మన సిద్ధాంతం. బాప్తీసం ఇచ్చి యోహాన్ని హేరోదు గారి భార్య చంపేసింది. ఎందుకు చంపేసింది? హేరోదు గారికి వ్యతిరేకంగా చెప్పాడు, ఎవరైనా నువ్వు అలా చేసింది తప్పురా బాయ్ అంటే హేరోదు గారి ఆవిడ కోపం వచ్చింది. మేము చేసింది తప్పు అంటాడు ఈడు అని చంపేద్దామంటే ఒప్పుకోడు. మరి హేరోదు ఒప్పుకోడు కదా, అతను చాలా భయపడతాడు. బాబు ఇతను చాలా పరిశుద్ధుడు, ప్రవక్త, ఇతన్నే మనం ఏం చేయకూడదు అంటే మంచి అవకాశం కోసం చూస్తున్నారంట. ఒకరోజు హేరోదుని భార్య, హేరోదు గారి పుట్టినరోజు హేరోదు భార్య కూతురు డ్యాన్స్ చేస్తుందట. అమ్మ నీకేం కావాలో కోరుకొని ఆస్తిలో సగం ఇచ్చేయమంటే ఇచ్చేస్తానంటే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ఏమని? నాన్నగారు కోరుకోమన్నారు. ఏం కోరుకోమంటే అప్పటికే పగబట్టేసి ఉంది సహోదరి. ఎవరి మీద? బాప్తీసం ఇచ్చి యోహాను మీద కాటు వేయడానికి రెడీగా ఉందన్నమాట. ఏమీ లేదు, ఆయన తలక తెచ్చేయమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వేషం ఏం చేస్తుందో తెలుసా? సత్యాన్ని పాడు చేస్తుంది. నిజమైన సేవకుడికి ఫ్రీడమ్ ఇవ్వదు. ఆ ప్రవక్త వద్దండి, అతను ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడండి, ఆడెప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. ఏ ప్రవచనం చెప్పమన్నా వ్యతిరేకంగా చెప్తాడండి. ఆ ప్రవక్త వద్దండి. బాప్తీసం ఇచ్చి యోహాను హేరోదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. హేరోదా, వాట్ ఎవర్ యూ డన్ ఈస్ ద రాంగ్ థింగ్, నువ్వు చేసింది తప్పు అనగానే ఆవిడ మీద ద్వేషం పెంచేసుకుందా. నేను చేసింది తప్పు అంటావురా? హేరోదు గారు బాగున్నాడు, అలా ఆవిడకి వచ్చింది కోపం.
దేవునికి స్తోత్రం. ఆయన మానే ఉంటాడు, ఈవిడికి వచ్చేది పౌరుషం అనే కదా. ఆడు భయపడతాడు, హేరోదు భయపడుతూ ఉంటాడు, బాబోయ్ ఈయన బాప్తీసం ఇచ్చి యోహాను ఈడు జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈవిడ లోపల ప్రణాళికలు వేస్తూ ఉంటుంది, అవకాశం కోసం చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వేసేద్దామని. వచ్చింది అవకాశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎవ్వరం కూడా ఏ ఒక్కరి మీద కూడా అది సత్యానికి వ్యతిరేకంగా అతని క్రియలు నీతివైనందుగా ఇతని క్రియలు చేయడం అలా నేను చంపేశాడట. అతడు దీవెనలు పొందుకున్నాడు కాబట్టి, యాకోబు దీవెనలు పొందుకున్న నిమిత్తమో తన అన్నయ్యని ఏసావు చంపను ఉద్దేశించను. ఇతడు కలలో దర్శనాలు యేసేపు. అందుకనే వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఆలోచన చేశారు. హల్లెలూయా. ఒక ప్రవక్త సత్యమును పలుకుతున్నాడు, సత్యమును యథార్థమును దేవుని ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తున్నాడు. అందుకని ఆ లోకంలో ఆ దేశంలో రాజుగారికి ఆ రాజు అతను ద్వేషించేవాడిగా ఉన్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాను ఉన్నట్టుగా చెప్పడానికి, సత్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ నాయకుల చేత ద్వేషించబడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దైవ సంబంధమైన దేవుని బిడ్డలు ఎవ్వరి విషయంలో కూడా మనం ద్వేషించే వారంగా ఉండకూడదు. ఆమేన్. వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకోనండి, నీ భక్తి మీరు చేసుకోండి, అంతే. నో నీడ్ టు డూ ఎనీథింగ్ యాస్. దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి ప్రేమ, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలందరి హృదయాల్లో ద్వేషం కానీ, పగ కానీ, అసూయ కానీ, కుట్ర కానీ ఇవేమీ ఉండకూడదు. ఆ విత్తనాలు, ఆ మొలకలు ఏమి ఉండకూడదండి. జస్ట్ లవ్, ఎనీ గ్రౌండ్ ఆఫ్ మీనింగ్. ఏ బేసిస్ మీద అలా అన్నది కాదు, ఏ బేసిస్ అయినా పర్లేదు. మనం నిశ్చయముగా ప్రేమించే వారముగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు, గొప్ప మనసు, అటువంటి గొప్ప ఆలోచన, అటువంటి ప్రేమ ఆయన మనకు ప్రత్యక్షపరచండి. మానవుని ఏ విధంగా ప్రేమించాడు మీరు చదివారు కదా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో. అవునా కదా, మానవుల్ని ఎలా ప్రేమించి ఆ ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రేమను ప్రత్యక్షపరిచినప్పుడే మనకు నూతన స్వభావాలు వచ్చాయి. ఆ ప్రేమను ఆయన కనపరిచాడు కాబట్టి మనకు నూతన స్వభావాలు వచ్చాయి. లేకపోతే మనకు నూతన స్వభావాలు రావు. ఇంకా మునుపు ఉన్నట్టుగానే అవిధేయులు కానీ, అక్రమం చేసేవాళ్ళం కానీ, అసూయలో కాలం గడుపుతున్న వాళ్ళం కానీ, దుష్టత్వం అలాగే ఉందో. కానీ ఎప్పుడైతే యేసయ్య ప్రేమ ప్రత్యక్షమైందో దేవుడు మన బ్రతుకుల్ని మార్చేశాడు. ఇప్పుడు మనం మారిన వాళ్ళం, నవీన స్వభావం కలిగిన వాళ్ళం. ఇంకా మన జీవితంలో ద్వేషం, పగ అవన్నీ ఉన్నాయంటే మరి నవీన స్వభావం వచ్చిందో లేదో మీకే తెలియాలి. ఇంకా మనం నరహంతకులమని వాక్యమే చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడని చెప్పాడు 2వ అధ్యాయంలో. ఇందాక మీరు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు, వాడు ఇంకా మరణంలోనే ఉన్నాడు. చీకటి మరణంలోనే ఉన్నట్టుగా మన జీవితాల్లో మనం ఉండకూడదు. మన నిత్య జీవంలోకి వెళ్ళమని నిశ్చయముగా దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని వాక్య ప్రకారంగా మనందరూ కూడా మన జీవితాల్లో అట్టి రీతిగా మన సహోదరుని ప్రేమించిన విషయంలో దేవుడు మనకి సహాయం చేసి నడిపించును గాక.